26 రొట్టెల పండుగ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారి ఆధ్వర్యంలో గత 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి కూడా రొట్టెల పండుగ సందర్భంగా ఏమేమి కావాలి, ఏం చేస్తే ఇంకా కూడా బాగుంటుంది అని ముందస్తు చర్యలు తీసుకుని పలుమార్లు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎక్కడ లోటుపాటు లేకుండా చేయాలని ఏదైతే వాళ్ళు ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల ప్రకారం అన్ని శాఖల అధికారులు కూడా, అటు కార్పొరేషన్ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ, లేదా కరెంటు శాఖ కానీ, వివిధ రకాల అందరు అధికారులు కూడా చక్కగా సమన్వయం చేసుకుని ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈరోజు రొట్టెల పండుగ సందర్భంగా ఇన్ని లక్షలాది మంది భక్తులు వస్తున్నా కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా జరుగుతుందంటే అందరి చక్కటి సమన్వయంతో ఈ రొట్టెల పండుగ విజయవంతం అవుతా ఉంది. రేపటి రోజున ఇప్పుడు అజీజ్ అన్న చెప్పినట్టు రేపటి రోజున ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా దాని తర్వాత కూడా అటు నారాయణ గారు మంత్రి గారు కానీ అందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఇంకా కూడా ఏం చేయాలో ఈరోజు రేపట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా అవి కూడా అందరూ తీసుకుంటున్నాం. అదేవిధంగా దర్గా కమిటీ సభ్యులు ఎవరైతే నియమింపబడ్డారో ఆ సభ్యులకు కూడా అధికారులకు ఎలాగైతే జోనల్ సిస్టమ్ వేశారో ఆ సభ్యులు కూడా జోనల్ సిస్టంలో చేరి ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని అన్ని విధాలా కూడా ఇబ్బంది లేకుండా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఇది వచ్చే రొట్టెల పండగకి ఇంకా కూడా ఏదైతే 8 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుచున్నారో ఆ వర్కులు కూడా ఇది అయిపోయిన తర్వాత కూడా అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, అజీజ్ గారు ముగ్గురు కూడా శంకుస్థాపన చేసి అజీజ్ గారి ఆధ్వర్యంలో పెద్ద దర్గా మసీదు కూడా కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాబో 2-3 రోజుల్లో కూడా అందరం కలిసికట్టుగా ఎక్కడా ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులందరికీ అటు పారిశుద్ధ్యం కానీ, మిగతా విషయాల్లో కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, పార్కింగ్ విషయంలో కానీ, ఇతరేతర లైటింగ్ విషయంలో కానీ ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా అన్ని బాగా చేస్తామని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఇంత లక్షల మందిలో భక్తులు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.